దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడొక దగ్గర తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది. అదేవిధంగా అవసరమున్న చోట అధికారంలోకి రావడానికి కూడా ప్రయత్నం చేసింది. కానీ గత 10-11 సంవత్సరాలుగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని చెప్పేసి అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రతిసారి కూడా పరాభవమే దక్కుతూ ఉంది. కానీ ఈసారి ఢిల్లీ పీఠాన్ని ఎట్లయినా అధిగమించాలి, ఢిల్లీ పీఠాన్ని ఎట్లయినా ఎక్కాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ చాలా కృతనిశ్చయంతో చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా ప్లాన్ వేసింది. మరి దీనిలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే విధమైనటువంటి అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈరోజు 2014 కంటే ముందు దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరిట చాలా పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చేసి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీ ముఖ్యమంత్రి యొక్క పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్. ఆనాటి నుండి నేటి వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైండు. ప్రస్తుత తరుణంలో ఆయన పైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, వివిధ ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఎత్తున్నాయో ఆయన చుట్టూ చాలా పెద్ద వివాదమే చెలరేగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి విషయంలో ఆయనకు కావాల్సినంత నెగిటివిటీ వచ్చిందని చెప్తా ఉన్నారు. కానీ ఈ కోణంలో అరవింద్ కేజ్రీవాల్ తన యొక్క స్ట్రాటజీస్ని ముందుకు తీసుకెళ్తున్నాడా, లేదంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందా అనేది. ఎందుకంటే ఢిల్లీ కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేస్తే వాళ్ళ యొక్క చిరకాల స్వప్నం నెరవేరినట్టు అవుతుంది. ఎందుకంటే దేశాన్ని వెళ్తున్నాం, కానీ ఆ దేశాన్ని ఎక్కడ వెళ్తున్నాం, ఢిల్లీలో వెళ్తున్నాం. సో ఆ ఢిల్లీ పీఠాన్ని ఆగ్రహించడం మాత్రం భారతీయ జనతా పార్టీకి ప్రతిసారి కూడా పరాభవమే ఎదురవుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొంత భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు పోతా ఉంది. సర్వేలు కూడా కొన్ని సర్వేలేమో భారతీయ జనతా పార్టీ వైపు చూపిస్తూ ఉన్నాయి, కొన్ని సర్వేలేమో ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూపిస్తూ ఉన్నాయి. మరి ఏ సర్వే నమ్మొచ్చు, ఏ సర్వే నమ్మకూడదు అనేది కొంత డౌట్ అయితే ఉంది. సో దానికి సంబంధించి ఒకసారి చిన్న అప్డేట్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూద్దాం. లైవ్ అప్డేట్స్ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఉందో చూద్దాం ఫస్ట్. ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ 2025 లైవ్ అప్డేట్స్. ఎర్లీ ట్రెండ్స్ షో కేజ్రీవాల్, అతీషి సిసోడియా ట్రైలింగ్ బీజేపీ హెడ్ ఆఫ్ ఆప్ అంటూ చూస్తాం. ఇక చూడండి ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ 36 సీట్లలో మెజారిటీ ఉందట. సో మొత్తానికి అయితే 41 సీట్ల మెజారిటీ కనబడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 27 సీట్లలో, కాంగ్రెస్ పార్టీ 1. సో మొత్తానికి అయితే 70 సీట్లలో కొంత ఈ ట్రెండ్స్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉన్నట్టు కనబడతా ఉంది. సో మొత్తానికి అయితే ఢిల్లీ పొలిటికల్ ల్యాండ్స్కేప్ విట్నెస్ డ్రామాటిక్ షోడౌన్ ఆన్ February 5 as millions of residents headed to polling station to decide the fate of their city's government, the electoral battle. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ అయితే కొంత ముందంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఒకసారి ఇంకొక న్యూస్లో చూద్దాం. న్యూస్ 18లో చూద్దాం ఒకసారి. ఢిల్లీ ఎలక్షన్స్ ఈసీఐ రిజల్ట్స్ 2025 లైవ్ అప్డేట్స్. బీజేపీ క్లోజ్ టు క్రాసింగ్ మెజారిటీ, మార్క్ ఇన్ ఎర్లీ ట్రెండ్స్ యాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్లేస్ క్యాచ్ అప్ అంటూ ఒకటి చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీ అయితే ఇందులో 32 చూపిస్తూ ఉంది. ఎప్పుడు 850 వరకు చూసినట్లయితే ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ చూసినట్లయితే ఢిల్లీ మినిస్టర్ అండ్ ఆప్ క్యాండిడేట్ గోపాల్ రాయ్ ఈజ్ లీడింగ్ అగెన్స్ట్ బీజేపీ క్యాండిడేట్ అనిల్ కుమార్ వాసిస్ట్ ఇన్ బబర్పూర్ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ పర్ ట్రెండ్స్ అంటూ చూస్తున్నాం. బీజేపీ 32, ఆమ్ ఆద్మీ పార్టీ 20 చూస్తాం. ఢిల్లీ ఎలక్షన్ ఈసీఐ రిజల్ట్స్. ఆమ్ ఆద్మీ పార్టీ చౌదరి జుబైర్ అహ్మద్ లీడ్స్ ఇన్ సీలాంపూర్ అంటూ చూస్తా ఉన్నాం. ఇంకోటి ఆప్ సంజీవ్ ఝా లీడ్స్ ఇన్ బురారి అగెన్స్ట్ జేడీయూస్ శైలేంద్ర కుమార్ అంటూ ఇంకోటి చూస్తా ఉన్నాం. సో ఇలా మొత్తానికైతే మరి అరవింద్ కేజ్రీవాల్ది, అతీష్ది ఎట్లా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ లీడింగ్లో కనబడుతుంది. చూద్దాం ఇంకొక న్యూస్లో ఇంకేమున్నాయి. ది హిందూలో చూద్దాం ఒకసారి. ఇందులో ఢిల్లీ పోలీస్ హ్యావ్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ మెజర్స్ ఎట్ ఎవ్రీ కౌంటింగ్ సెంటర్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇందులో నెక్స్ట్ టైమ్స్ నౌ.
అసెంబ్లీ ఎలక్షన్స్ 2025 ఢిల్లీలో భారతీయ ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో లీడ్లో ఉంది. అదేవిధంగా ఇటు 42 స్థానాల్లో బీజేపీ లీడ్లో కనబడుతుంది, కాంగ్రెస్ ఒక స్థానం లీడ్లో కనబడుతూ ఉంది. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు కనబడుతూ ఉంది. సో చాలా అంటే సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గాయి. సో ఇప్పుడున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ చిరకాల వాంఛ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. So the battle of Delhi enters its last leg and the buzz could not have been bigger as exit polls added the intrigue with its predictions that favored the BJP heavily. Delhi's triangular contest featuring Aam Aadmi Party, BJP and Congress makes counting day a high stakes event. The counting of votes began at 8 a.m. Saturday. The BJP is leading ahead of Aam Aadmi Party in early trends. Stay tuned to this space for the లేటెస్ట్ ఫాస్టెస్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. సో టైమ్స్ నౌ కూడా ఇదే విధమైన ట్రెండ్స్ చూపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఆమ్ ఆద్మీ పార్టీ పరాభవం పొందేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సర్వేలు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గినాయి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు గంట సమయం దాటుతూ ఉంది. ఈ క్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ లీడింగ్లో కనబడుతుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇటు రెండు చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తెలుస్తోంది. సో మొత్తానికైతే వాళ్ళు అనుకున్నటువంటి అంటే ఇక్కడ దేశంలో అన్ని రాష్ట్రాల్లో దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. అదేవిధంగా దేశంలో ప్రభుత్వం ఫామ్ చేసింది. కానీ ప్రభుత్వం కేంద్రం వ్యవహారాలు ఎక్కడ జరుగుతాయి? ఢిల్లీలో జరుగుతాయి. అక్కడ ఢిల్లీలో మాత్రం భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది. ప్రస్తుతం వాళ్ళు అక్కడ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో చూస్తే ఇంకా మధ్యాహ్నం ఇంకొక గంట 2 గంటల లోపు చాలా క్లియర్ కట్ పిక్చర్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే లీడ్లో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది.